రీల్స్ సర్కార్, రీల్స్ స్టార్స్ అన్నట్టు వీళ్ళు, పొలిటికల్ రీల్స్ స్టార్స్ వీళ్ళు, పొలిటికల్ రీల్స్ స్టార్స్. రీల్స్ సర్కార్ జనంలో కంటే రీల్స్లోనే ఎక్కువ. డిప్యూటీ సీఎం మంత్రులది అదే దారి. వైరల్ అవుతున్న సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ రీల్స్. విమర్శల పాలవుతున్న నేతల తీరు. ప్రజల్లో ఉండవలసిన ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉంటుందన్న చర్చ జరుగుతుంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఓ ఇన్స్టా రీల్ చేసుకోవడం వారికి పరిపాట అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేసుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తమదైన ముద్ర వేసేందుకు ఇన్ఫ్లుయెన్స్లను తనదన్నేలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వీళ్ళకంటే బర్రెలక్కనే ఉన్నట్టున్నది. బర్రెల మీద ఒక్క రీల్ చేస్తే ఆ బుజ్జిని తీసుకపోయి ఎమ్మెల్యేలకు పోటీ చేసాడు దాకా తీసుకొచ్చిండు. అసంటి వాళ్ళు మనోళ్ళు. నేను అప్పుడే అన్నా ఆ బుజ్జికి లోకజ్ఞానం లేక, ఆ బుజ్జికి లోకజ్ఞానం లేదు, కేవలం ఈ స్టడీ సెంటర్లలో ఆ బుజ్జిని ఉసిగొలిపి అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టిండ్లు, బొక్కబోర్ల పడతారు మీరు జాగ్రత్త అని చెప్పిన. చూడు ఫ్రెండ్స్, నాకు 3 బర్రెలు ఉన్నాయి, రోజు 3 బర్రెలు 3 లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్, 9 లీటర్లు అవుతాయి, అవే తీసుకుపోయి పాల కేంద్రంలో పోసుకుంటా ఫ్రెండ్స్, నిరుద్యోగురాలని ఫ్రెండ్స్ అన్నారు. కనీసం ఆ రీల్ చూసిన వాళ్ళైనా 10 లీటర్ల పాలు తీసుకుపోయి పాల కేంద్రానికి పోతుందంటే రోజుకు 1000 రూపాయలు వచ్చినట్టేగా. ఆ మాత్రం ఆలోచించలేదు. నిరుద్యోగురాలు ఎట్లయితుంది? సరే, ఆ బుజ్జి నిరుద్యోగురాలని వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే మనోళ్ళు ఎట్ల మైకంలో పడతారనే చెప్తాను. ఆ బుజ్జి నిరుద్యోగురాలే అనుకుందాం. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు వేయలేదు, ఆ బుజ్జి మస్తు చదివింది, ఉద్యోగం రాలేదు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 50,000 ఉద్యోగాలు వేసినామన్నారు కదా. మరి 50,000 ఉద్యోగాలల్లో బర్రెలకు ఎందుకు జాబ్ కొట్టలేకపోయింది? అంటే గట్ల రీల్స్ చేసుకున్నందుకే జాబ్ కొట్టలేకపోయింది. రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేసేటోళ్ళు జాబులు కొడతారా? అదొక పరిస్థితి. ఇక వీళ్ళకేమో పరిపాలన చక్కగా చేయరని వీళ్ళకిస్తే వీళ్ళు ఇంకా రీల్స్ చేసుకుంటాను. ఒకప్పుడు సీతక్క గిట్ల యూట్యూబ్ గిట్లా అంటే సీతక్కయ్య అన్ని రీల్స్. ఇక జేజమ్మ మాయమ్ము సీతక్కను ఆడ సీతక్క పేరు పెట్టుకోవాలి. సీతక్కో మాయక్కో, తెలంగాణ మొత్తం సీతక్క కాపాడుతుంది అన్నట్టు. వరదలు వస్తా అంటే వరదల దగ్గరికి పోయి ఇట్లా పెట్టి ఇట్లా పోజు పెట్టేది. వరదల దగ్గర ఆ వాగులో దిగి చెప్పేది అన్నట్టు వాళ్ళకు. 2 నిమిషాలు వాగులో దిగుతా, పక్కనే ఉండుర్రి 10 మంది. మరి ఆ వాగులో కొట్టుకపోతే దిక్కు ఉండదు. పొలిటికల్ లీడర్లలో రీల్స్ చేసేటోళ్ళు కరువు అవుతారు. కాబట్టి నేను ఇట్లా పోజు పెట్టినప్పుడు టక్కున 4 ఫోటోలు దిగాలి. ఫోటోలు దిగగానే నేను మళ్ళీ వెంటనే వాగులు ఎక్కి బయటకు వస్తా. మళ్ళీ అడవిలో నడుస్తా అంటే 4 ఫోటోలు తీయాలి. 10-15 అడుగులు వేయంగానే మళ్ళీ ఈ ముల్లె మూట తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీరు నడవాలి. ఈమెతోటి ఆమె ఉండే కదా, ఆమె ఎవరు, ఆమె ఆర్డీఓనే ఆమె ఫాతిమా బేగం. ఆమె అవినీతి షిట్ అంతా తీసేసిన. అంతకుముందు నేను చెప్పక ముందు వరకు ఈ సీతక్కను ఫాతిమా బేగంను ఎట్లా పొగుడు. నేను చెప్పినాక 6 నెలలకే అవినీతి కుంభకోణంలో దొరికింది. ఆమె జైల్లో పడ్డది. నాకు ఎన్ని వేల ఫోన్లు వీళ్ళ దగ్గరించెళ్ళి, సీతక్కను చెల్ల దగ్గరించెళ్ళి. ఆ ఫాతిమా అయితే ఆమె ఆ ఆఫీసరు నా మీద ప్రెస్ మీటే పెట్టింది. చిల్కా ప్రవీణ్ అన్న ఖబర్దార్, మళ్ళీ అలా కూడా చిల్కా ప్రవీణ్ అన్నే అంటుంది. చిల్కా ప్రవీణ్ అన్న ఖబర్దార్, నేను నిజాయితీ పర్రాల్ని అని చెప్పింది. పోయి జైల్లో పడ్డది. ఎంత? 2 లక్షల కానీ దొరికింది. గట్లనే ఇప్పుడు సీతక్క డొల్లతనం కూడా బయటపడ్డది. సీతక్క ఇంత నిజాయితీ పర్రాలు, అంత నిజాయితీ పర్రాలంటే అవకాశం వచ్చినాక తెలుస్తుంది నిజాయితీ పర్రాలా కాదా అనేది. అధికారం వచ్చినాక 3 నెలలకే అక్క వాళ్ళ పిఏ వచ్చి కథను దొరికిపోయా. అక్క వాళ్ళ పిఏ వచ్చి మట్టి ఇసుక బస్తాలు ఎత్తుకుంటా ఉరికి దొరికిపోయా. ఇవాళ కూడా ఏదో పడ్డట్టున్నది. వీళ్ళు ముగ్గురు అయితే రీల్ స్టార్స్ అట. ఈ వెంకటరెడ్డి గారు మొన్న బాగా ఇట్లా దానికి ఆ టన్నెల్ దానికి ఇట్లా పెట్టినాడు కదా, ఏది ఆ లోకో ట్రైన్కు పెట్టి ఇట్లా వాళ్ళ అటు నుంచి మాట్లాడినట్టు గింత మరీ నమ్మిస్తే ఎట్లా వెంకటరెడ్డి గారు?
గింత చెవులల్లో పూలు పెట్టుకున్నట్టు కనబడతానులా తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైన కేసీఆర్ గారినే తీసుకుపోయి కూర్చోబెట్టిన వాళ్ళు పక్కన మీరెంత ఈ రీల్స్ తోటి పూట గడపకుర్రి మీరు.